99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. టెక్సాస్ ఎల్టింగ్టన్ విమానాశ్రయంలో నాసా WB-57 పరిశోధన విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ గేర్ తెచ్చుకోకపోవడంతో పైలట్ విమానాన్ని బెల్లీ ల్యాండింగ్ నేలపై ఒడుచుకుంటూ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విమానం నుండి పెద్ద ఎత్తున నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. అదృష్టవశాత్తు పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ గాయాలు కాలేదని నాసా ధృవీకరించింది. యాంత్రిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఫిబ్రవరి 26న జరగబోయే తమ కుమార్తె కృష్ణకావ్య మరియు వినీత్ రెడ్డిల వివాహం సందర్భంగా విజయవాడ శ్రీ కనకదుర్గ దేవి అమ్మవారిని కాబోయే దంపతులతో పూజలు నిర్వహించి వేద పండితులచే ఆశీర్వాదం పొందిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరియు వారి వియ్యంకులు శ్రీ బండి మునిరెడ్డి. జనసేన ఎమ్మెల్యే కీచక పర్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పాలనలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు అంటున్న మాజీ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మరియు మాజీ రుడా చైర్పర్సన్ శ్రీమతి మేడపాటి శర్మిలారెడ్డి రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదనడానికి జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వమే ప్రత్యక్ష సాక్ష్యమని తెలిపారు. ఖమ్మం జిల్లా మధుర క్యాంప్ ఆఫీస్ నందు దివ్యాంగులకు మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 3 చక్రాల స్కూటర్లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద గోపురానికి చెందిన ఇనపనూరి మంగ తండ్రి ఇనపనూరి కోటేశ్వరరావుకు వాహనం ఇవ్వగా గత 10 సంవత్సరాలుగా వాహనం కొరకు అప్లై చేసుకుని 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్లి సెలెక్ట్ అయ్యి వచ్చినా గానీ వాహనం ఇవ్వడానికి నిరాకరించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండల అధ్యక్షులైనటువంటి వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు వీరిని స్వయంగా తన ఇంటికి తీసుకువెళ్లి పరిస్థితిని వివరించి చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాము కలిసి నకిలీ మద్యం అక్రమ కేసులో కూటమి ప్రభుత్వం తమ కుటుంబాన్ని పెడుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. అధైర్యపడొద్దని అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి వారికి భరోసా ఇచ్చారు. తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గ పరిధిలోని NH 716 KM అగ్రహారం వద్ద యూటర్న్ మరియు రోడ్డు క్రాసింగ్ ఏర్పాటు చేయవలసిందిగా విన్నపం. గౌరవనీయులైన అధికారులకు నగరి నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం ఒక ముఖ్యమైన ప్రజా సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మన నియోజకవర్గంలోని మహాలక్ష్మీపురం KM అగ్రహారం తిమ్మాపురం మరియు ఒంటిమిట్ట గ్రామ ప్రజలు తమ రోజువారీ అవసరాల కోసం ముఖ్యంగా చిత్తూరు పట్టణానికి చేరుకోవడానికి NH 716 జాతీయ రహదారిపై ఆధారపడి ఉన్నారు. ప్రస్తుతం పున్నమి సర్కిల్ నుండి గొల్లపల్లి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు ఉన్న మార్గంలో సరైన యూటర్న్ సౌకర్యం లేకపోవడం వల్ల వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ గ్రామాల ప్రజలు పుత్తూరు వెళ్లాలన్నా లేదా తిరిగి రావాలన్నా చాలా దూరం ప్రయాణించి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు, నిత్యం ప్రయాణించే విద్యార్థులకు మరియు రైతులకు పెనుభారంగా మారింది. ఈ ప్రాంతం పుత్తూరు మున్సిపాలిటీకి అనుకుని ఉండడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. కావున ప్రజల సౌకర్యాన్ని మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని KM అగ్రహారం సమీపంలో డివైడర్ను తొలగించి తక్షణమే ఒక యూటర్న్ రోడ్ క్రాసింగ్ ఏర్పాటు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసి ఈ పనిని త్వరగా పూర్తి చేయించి గ్రామస్తుల ప్రయాణ కష్టాలను తీర్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని RK రోజా తెలియజేశారు. ప్రైవేట్ టీచర్స్ కు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిస్తూ TPTF సంఘాన్ని భుజానెత్తుకుని ప్రైవేట్ టీచర్స్ కు ఎంతో సేవలు అందిస్తూ దళిత ఉద్యమాల్లో కూడా తనదైన ముద్ర వేసి అనేక మంది దళిత వర్గాలకు సహాయం అందించిన మన అన్న రామన్న కొరకప్పు రామారావు. అంతేకాక గ్రామ స్థాయిలో కూడా ఒక మంచి విద్యావేత్తను గ్రామ సర్పంచ్గా మన గ్రామానికి అందించడంలో నిస్వార్థమైన సేవను అందించిన ప్రైవేట్ టీచర్స్ ఉద్యమ నేత, తొలిదళం దళిత ఉద్యమ నేత గౌరవనీయులు కొరకప్పు రామారావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ప్రైవేట్ టీచర్స్ కు, దళిత సమాజానికి, దళిత వర్గాలకు మరెంతో సేవలు అందించాలని కోరుకుంటున్నామన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్ ఫ్లైట్ క్రాష్. బారామతిలో జరిగే సభకు వెళ్తూ ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో కూలిన విమానం నుండి పెద్ద ఎత్తున ఎగిసిపడిన మంటలు అజిత్ పవార్ ను ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో జనరల్ మహిళ అయిన సందర్భంగా మన ప్రియతమ నాయకురాలు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రామయ్య దయానంద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కౌన్సిలర్ గా పోటీ చేసిన నాయుడు రాధికని నిర్ణయించారు. రేపు ఉదయం నామినేషన్ దాఖలు చేయడం కూడా జరుగుతుంది. కావున 2వ వార్డు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అఖండ విజయంతో గెలిపించాలని మానకోడ ప్రసాద్ అన్నారు. ఎవరైనా నాపై చేసిన ఆరోపణలకు రుజువులు చూపించాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు జనం దగ్గరికి నేను వెళ్లాను. ఏదైనా అవినీతి అక్రమాలు చేసి ఉంటే జనం నిలదీసేవారు కదా.
ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలలో ఎవరైనా సరే జనం దగ్గరికి సూపర్ 6 మేనిఫెస్టోని తీసుకుని వెళ్లే దమ్ముందా అంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధ్వజమెత్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.